హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిద్ధాంత్ యాష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరికీ మా అందరి తరపున హ్యాపీ దివాళీ. మరొకసారి ఇంకో వ్లాగ్ తీసుకొని మేము ముందుకు వచ్చేసానండి. ఏం లేదు, మా ఇంట్లో దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను మీ అందరితో షేర్ చేసుకుందామని. ఇక్కడ ఫస్ట్ మా అమ్మాయి డెకరేషన్ పార్ట్ స్టార్ట్ చేసేసిందండి. తను ఫస్ట్ రంగోలీ వేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే దివాళీ దీపాలు పెట్టే ముందు తనకు రంగోలీ వేయడం చాలా ఇష్టము. రంగోలీ వేయడం ఎంత ఇష్టం అంటే తను నన్ను కూడా తాకనివ్వదు. సో ఇక తనకు అంత ఇష్టం కాబట్టి నేను వదిలేసి ఇక నా పనులలో నేను ఉన్నాను. ఇక ఫెస్టివల్ రోజు ఏమేం పనులు ఉంటాయో మీకు తెలిసిందే. వంట, పూజ, దీపాలు, ఇక చెప్పలేము ఇక ఎంతెంత పని ఉంటుందో దీపావళి రోజు. ఇక తనకు పెద్ద టాస్క్ ఏంటంటే మా చిన్నోడు వచ్చి ఎంత ఇరిటేట్ చేయాలో అంత ఇరిటేట్ చేస్తున్నాడు మా అమ్మాయికి. వద్దురా బాబు, పోరా బాబు అని చెప్తే వింటనే లేడు. ఇక లాస్ట్లో తను తిట్టేసింది పోయి ఇక్కడి నుంచి అని చెప్పి. అప్పుడు తను ముగ్గు వేసుకోవడం స్టార్ట్ చేసేసింది. ఇక్కడ నేను నా పూజలో నేనున్నాను. మేము బొమ్మల కొలువు పెట్టుకుంటామండి. దివాళీ ఒకరోజు ముందే మేము బొమ్మల కొలువు పెట్టుకుంటాము. యాక్చువల్లీ దివాళీ మేము 3 days సెలబ్రేట్ చేస్తాము. ఒకటి ధన్తెరస్, ఒకటి బొమ్మల కొలువు, ఇంకోటి దీపావళి. ఇక దీపావళి రోజే మేము ఏమంటారు బొమ్మల కొలువులో లక్ష్మీదేవిని కూర్చోబెడతాము. ఆ లక్ష్మీదేవిని మేము ఏమంటారు దివాళీ రోజు పూజ చేసుకొని దివాళీ రోజు సెలబ్రేట్ చేసుకుంటాము. చూడండి, ఇది కుండల సెట్ ఉంటుందండి. ఇది కుండల సెట్, దాంట్లో మురుమురాలు నింపి పెడతాము. ఆ తర్వాత జోడి బొమ్మల్ని పెట్టి ఇక పూజించుకుంటాము. దీన్ని బొమ్మల కొలువు అంటారు. ఇక నేను పూజ స్టార్ట్ చేసేసాను. ఇక మా పాప రంగోలీ కంప్లీట్ చేసుకొని తను రెడీ అవ్వడానికి వెళ్ళిపోయింది. ఇక మా పెద్ద బాబు కూడా రెడీ అవ్వడానికి అని చెప్పి తను కూడా వెళ్ళిపోయాడు. చిన్నోడు ఒక్కడే నా వెంబడి ఉండే. తన హడావిడి తక్కువ ఏం లేదండి. ఏమంటారు, ఎప్పుడెప్పుడు పూజ అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఏమంటారు తను క్రాకర్స్ కాల్చాలా అన్నట్టు నా వెనుకనే ఉన్నాడు. ఆగురా బాబు, ఏమంటారు ఆగు అంటే వింటనే లేడు. ఏంటంటే నేను తనకు ఒక కండిషన్ పెట్టాను, పూజ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నించుంటేనే క్రాకర్స్ ఇస్తానని చెప్పి. ఇక అందుకోసం అని చెప్పి తను ఎప్పుడు పూజ అయిపోతుందా అన్నట్టు వెయిట్ చేస్తూ నించున్నాడు. అవును, మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఈరోజు మా దగ్గర దివాళీ కాకుండా ఇంకో సెలబ్రేషన్ కూడా ఉంది. అదేంటో మీకు వ్లాగ్లో చూపిస్తాను. ఇక పూజ కంప్లీట్ చేసుకొని వంట అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇక పూజ అయిన తర్వాత మేము దివాళీ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసాము. మరొక సెలబ్రేషన్ అంటే ఏం లేదండి, ఈరోజు దీపావళి. ఇంకోటి మా మామయ్య బర్త్డే కూడా ఉంది. సో దీపావళి పూజ అవన్నీ అయిన తర్వాత మా మామయ్య బర్త్డే కూడా మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ టైంలో ఏమంటారో డేట్ ఆఫ్ బర్త్స్ అవన్నీ రాసి పెట్టుకోవడం చేయడం ఏం ఉండకపోయేది. సో ఆయన దీపావళి రోజే పుట్టారు. సో అందుకోసం అని చెప్పి మేము దీపావళి రోజే మా మామయ్య బర్త్డే సెలబ్రేట్ చేస్తాము. ఇక్కడ కూర్చొని ఉంది మా మామయ్య, మా అత్తయ్య, మా 3 పిల్లలండి. ఇక్కడ కేక్ కటింగ్ గురించి అని చెప్పి కూర్చున్నారు. మా 3 పిల్లల్ని తీసుకొని మా అత్తయ్య, మా మామయ్య ఏమంటారు కేక్ కటింగ్ చేస్తున్నారు. ఇక్కడ మా అత్తయ్యకి ఒక సెంటిమెంట్ ఉంటుంది, క్యాండిల్స్ ఎప్పుడైనా కానీ ఆర్పొద్దని చెప్తారు. అందుకోసం అని చెప్పి తను ఏమంటారు క్యాండిల్స్ ఆర్పొద్దు, అలానే ఉండనియాలి, అది మంచి విషయం కాదని చెప్తారు. అందుకోసం క్యాండిల్స్ అలానే పెట్టేసి మేము కేక్ కటింగ్ చేసాం. మా అత్తయ్య ఈ వయసులో కూడా సిగ్గుపడుతుందండి. చూసారా,
ఫస్ట్ మా మామయ్య ఏమంటారు, మా అమ్మాయికే తినిపిస్తారు ఫస్ట్. ఇక లాస్ట్లో మా అత్తయ్య ఏమంటారు తీసుకొని మా మామయ్యకి తినిపించడానికి పోయింది. మా అమ్మాయి తినిపించేసింది. మా మామయ్యది 69th బర్త్డే. ఇది అయిన తర్వాత మేము మంచిగా చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ చేసుకున్నామండి ఆ రోజు. ఇక మా బాబుకి ఏమంటారు క్రాకర్స్తో ఉన్న పిచ్చి ఎలా ఉందంటే తనకు ఫుడ్ మీద కూడా ధ్యాస లేదు. అందుకోసం అని చెప్పి ఇక తనకు ఎందుకు డిసప్పాయింట్ చేయాలా అని ఫస్ట్ క్రాకర్స్ దగ్గరికి వెళ్ళిపోదాం, తనకు దాని మీదే ఉందని చెప్పి ఫస్ట్ మేము క్రాకర్స్ అవన్నీ కాల్చిన తర్వాత ఫుడ్ ఎంజాయ్ చేసాము. ఆ రోజు ఫుడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ మేము వండుకున్నాము. ఆ ఫుడ్ మేము ఏమేమి వండుకున్నామో నేను మీకు షూట్ చేసి చూపించలేదు, అందుకోసం అని చెప్పి నేను మీకు మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఏమేమి ఫుడ్ చేసుకున్నాము. ఇక మేము బర్త్డే కేక్ కటింగ్ అవ్వగానే ఇక మేము క్రాకర్స్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇదండి మేమేమంటారు దివాళీ సెలబ్రేషన్ జరుపుకుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. Thank you.